ఫుల్ వర్షం గిది ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని పోవాలి. అందరికి నమస్తే. మళ్ళీ నేను వచ్చిన అంటే మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ అట్లాగా కానీ అయితే ఇప్పుడు మనకు 12 months వీడియో అయిపోయింది. మనం మొదలుగా కూర్చున్నాం, వర్షం వస్తుంది, మస్తుగా దడిచిన. ఇప్పుడైతే పెట్టి మీద ఉన్నాం. ఇంకా మాసం ఇంకా ఎన్ని కిలోమీటర్లు? ఇంకొక 5 ఇంకా 30 ఉంటుంది అనుకుంటా. 30 ఉంటుంది అంటాడు. ఇక పోవాలి. వర్షం అయితే వస్తుంది, మొత్తగా తడిచిపోయినాం. ఇక బండి మీద ఉన్నాం. ఎక్కువ ఇటు పోతే వెంకటాపురం, ఇటు పోతే మనం బొగతకు వెళ్ళొచ్చు, కొంగల వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు. ఇంకొంచెం పోదాం. పోయినాకనైతే వీడియో మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం. చాలా ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే వాటర్ ఫాల్ కాడికి వచ్చేసినాం. లోపలికి పోతాం, పైకి కూడా ఎక్కుదాం. మనకి టికెట్ లేదు. టికెట్ తీసుకుంటే గప్ప అడుగుదాం, ఏమంటారో కూడా చూద్దాం. తీసుకో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసిన. ఇక పోదాం. డోల్మన్ బరియల్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చలో. ఫ్రెండ్స్, రీసెంట్లీగా మన ఆదిమానవ సమాధులు అంటే మన డోల్మన్ బరియల్స్ ఉన్నాయి కదా, మన వీడియో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది మొత్తానికి అయితే. సో దానికి గైడ్ అని మనం చెప్పేసరికి మనకు టికెట్ అయితే తీసుకోలేదు. సో వెళ్దాం ఇక. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాం. సెక్యూరిటీ ఇక్కడైతే నాటాలో బైక్ అయితే లేదు, పోతలేదు. సార్ లోపలికైతే మొత్తానికి అయితే పోదాం. సో ఇంతకుముందు అయితే వర్షం వస్తుంది, వీడియో బ్లర్ అవుతుంది, కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. పోదాం. ఎక్కడ? వరంగల్. వరంగల్ ఎక్కడ? వరంగల్ లోకల్ అంటే ఎక్కడ? కరీంబాదా? పుచ్చమైదానా? తెలంగాణ పాదాలల్లా దేవులాడుతున్నా అంటే ఏంది? కాదు, దేవులాడ అంటే ఏంటి అర్థం తెలుసా? దేవులాడ అంటే ఏంటి అన్నది ఏంటిదన్న? ఏం చెప్తున్నా? తెలంగాణ పదాలల్లా చికాకాయ ఇంగ్లీష్ చెప్తారు. ఇంకా దానికి తెలుగులో చెప్పాలి నాకు. తెలంగాణ పదం చికాకు అంటాం, ఇంగ్లీష్ లో ప్రశ్న చెప్తారు. చిరాకు చిరాకు మార్చుకున్నాం కదా. ఇబ్బంది, బాధ. చూస్తారు అంటే ఏమంటారు మేడం? చూస్తారు, ఒంట్లో బాగాలేదు.
అంటే ఒంట్లో బాగాలేదని కానీ సుస్తైంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ. బరాబర్ మన బొగతా కాడన అయితే కొంచెం లోపలికి పోతానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఒక 200 ఎంత బ్రో 400 మీటర్స్ ఉంటుంది, అంటే ఒక 1/2 కిలోమీటరు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళకైతే ఇట్లా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఇట్లా వెహికల్ ఏర్పాటు చేసింది. సో బ్రో చెప్పు బ్రో. ఈచ్ 1 పర్సన్కి అయితే 5 రూపీస్ ఛార్జ్. 5 రూపీస్ చీపెస్ట్. మళ్ళీ రావడానికి కూడా సేమ్. సో ఇట్లా పెడతారా? సో ఎట్లా డిపార్ట్మెంట్ కానీ మంచిగా అయితే, ఎందుకంటే ప్రాబ్లం అవుతుందని కంప్లైంట్. అంటే మినిమం అందరు ఫుల్ఫిల్ అయినాక తీసుకోవద్దా? 8 మెంబర్స్ వచ్చినాకనే వెళ్ళిపోతారు. ఇప్పుడైతే ఇంకా ఇటు నుంచి రారు కాబట్టి ఇంకా అటు నుంచే వస్తారు, ఇంకా అటు వెళ్ళిపోవడమే. ఒక బ్రో ఉన్నారు వచ్చారు. ఏం పేరు బ్రో? జితేందర్ లోకలేనా? లోపల. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంచిగా ఏర్పాటు చేసింది. అంటే నడవలేని వాళ్ళకు కూడా తీరా దగ్గరికి పోతారు. అందరా బ్రో దింపుతారా మమ్మల్ని ఏమన్నా? మరి అటే వెళ్తాను అందరూ. ఓకేనా వస్తున్నాడు కానీ ఇంకా జాడలేదు. ఎక్కండి వెళ్దాం. ఇప్పుడు మనోడు ఎక్కువ మంది లేరు కానీ మన కోసం తీసుకొని పోతుండు లోపలికి. అయితే పోదాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎక్కువ మంది లేరు ఇప్పుడు, వెహికల్లో లేరు. ఇదా కూర్చో. సరే ఓకే. సో బ్రో మనోడు అయితే మొత్తానికి అయితే తీసుకొని పోతాడు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? మరి దామర్ బాయ్ గైడు. జితేందర్. ఇంకా బ్రో మరి వస్తుర్రా? ఎప్పుడు స్టార్ట్ అయింది మన బొగతా? ఒక 20 days అవుతుంది. అవునా? 20 days అవుతుంది. సండే సాటర్డే ఎక్కువ ఉంటుంది రష్ ఎక్కువ. ఏమున్నది కదా బ్రో. బాగుంటుంది. ఓకే బ్రో. ఫ్రెండ్స్, ఈ జలపాతం గురించి చెప్పాలంటే దట్టమైన పచ్చని అరణ్యంలో పెద్ద పెద్ద కొండల నుంచి ఒక వాగులా జలపాతం జారి కింద పడుతుంది. కింద పడి అక్కడ ఒక జలాశయంలా ఏర్పడి నిండు కుండలాగా కనబడుతుంది. ఇది మన జలపాతం. ఇది ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి దగ్గర, అంటే ఆ అడవిలో ఈ బొగత జలపాతం ఉన్నది. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అయితే 20 కిలోమీటర్ల దూరం అని ఉంటుందని అందరు అంటారు. మనం అయితే ఎప్పుడు పోలే, చూడాలి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ మనం బొగతా వాటర్ ఫాల్కి వచ్చినాం. పైకి ఎక్కువ మనం చూసినాం కానీ సెక్యూరిటీ గార్డ్స్ అయితే మనం ఎవరికి అయితే పైకి అయితే పంపట్లేదు. ఇక మొత్తానికైతే ఈ జలపాతాన్ని ఎప్పుడెప్పుడు వీక్షించవచ్చు అంటే జూలై నుంచి నవంబర్ వరకు అయితే మెయిన్ బెటరు. ఎందుకు బెటర్ అంటే అప్పుడే ఎక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనం చక్కగా చూడొచ్చు. ఇక మనకు కూడా కొంచెం ఫీలింగ్ బెటర్గా ఉంటుంది. ఇంకా తర్వాత అంటే వర్షాలు ఉండవు కాబట్టి అప్పుడు చాలా తక్కువగా వాటర్ వస్తుంది కాబట్టి అప్పుడు చూడడానికి మనకు మంచిగా అనిపించదు. ఇది జలపాతం గురించి చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక వాగు, ఒక 30 అడుగుల పైనుంచి దూకి ఒక పెద్ద జలాశయంగా మారి, అంటే స్విమ్మింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్టుగా మారి పైనుంచి పడుతుంది కాబట్టి అక్కడ పెద్ద లోతుగా ఏర్పడి మనకు జలపాతంలా మనకు కనబడుతుంది. యాక్చువల్గా దీన్ని ఏమంటే ఒక వాగు పైనుంచి దూకుతూ ఉంది అంతే. ఫ్రెండ్స్ ఈసారి అయితే పైకి అయితే మనల్ని ఎక్కనియలేదు. సో వ్యూ అయితే సూపర్ ఉంది. అక్కడే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిది చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కన్నా అయితే చూసేద్దాం పైకి ఎట్లుంది ఏముందని.
ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం పైకి ఎక్కినాం. బ్యాక్ పోతే ఇంకా వ్యూ మస్తు ఉంటుంది కానీ మనం ఈ పైకి అలవ చేయట్లేదు. ఇక్కడైతే స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిని చూసారు కదా. సో చూసిన తర్వాత ఇక్కడ ఇక హనుమంతుల వారు, లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడున్నా హనుమంతుల వారు పక్కనే ఉంటారు. సో ఇక్కడైతే ఇట్లా డిజైన్ చేశారు చాలా బాగా. మన అందరి ఇళ్ళల్లో పూజించే తులసి మొక్క. ములుగు జిల్లాలో ప్రకృతి సృష్టించిన అద్భుతమైన జలపాతాలలో ఇది ఒకటి. ఇక ఈ జలపాతాన్ని మనం రీచ్ అవ్వాలంటే హైదరాబాద్ నుంచి అయితే 280 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు. ఇక దీన్ని ఎక్కువగా చూడటానికి వీలయ్యే టైమింగ్ అంటే మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. వీడియో చూద్దామా మనలో కూడా ముందు
ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా మంచిగా చూడడానికి అయితే చాలా అద్భుతంగా వ్యూ పాయింట్స్ అయితే చాలా వరకు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఒక్కటే ఫ్రెండ్స్ ఏంటంటే వాటర్ ఫాల్ పైకి మనం ఎక్కలేదు కదా, సో అదొక్కటే డిసప్పాయింట్ అయితే ఉన్నది అంతే. ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, కొండ కోణల నుంచి జాలువారే ఈ నీళ్లను చూస్తే ఒక మినీ నయగార జలపాతంలా కనిపిస్తుంది. కాబట్టే దీన్ని తెలంగాణ నయగార అని పిలుస్తారు. అదైతే అందుకే తెలంగాణ నయగార, మినీ నయాగార. ఫ్రెండ్స్, రీసెంట్లీగానైతే 23వ తారీఖు ఒక వ్యక్తి అయితే ఇక్కడ మిస్సింగ్ కావడం జరిగింది. అంటే ఆ రోజు ఇంకా వరద ఉధృతి ఎక్కువ ఉండే, సో అందువల్ల మిస్ అయిపోయాడు. మీరు కూడా ఎవరు వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్?